మనం చూసాం ఆపరేషన్ సింధూర్ వీఆర్ వెరీ ఫోకస్డ్. ఒకవేళ హిట్ చేస్తే దాన్ని మనం వెరీ బిగ్గర్ వెరీ డీపర్గా వెళ్తామని కూడా నిన్న ప్రధాని కూడా మాట్లాడడం జరిగింది. అండ్ సార్ ఒకసారి ఇప్పుడు కనుక ఒకసారి వార్ స్టార్ట్ అయితే వాట్ ఈస్ పాకిస్తాన్ పొజిషన్? మనం ఎన్ని రోజులు ఖతం చేయొచ్చు అసలు వాళ్ళని? పాకిస్తాన్కి గనక వేరే దేశాలు సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ని 3-4 రోజులు క్లోజ్ చేసి పెట్టొచ్చండి మనం. కానీ ప్రాబ్లం ఇక్కడ పాకిస్తాన్ ఒకటే అని కాదు. మీరు చూడండి అసలు పాకిస్తాన్కి డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే టర్కీ ఏం చేసింది అంటే అక్కడ పాకిస్తానీ ఎయిర్పోర్ట్లో ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అడ్డుపెట్టి వెనకాల ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టర్కీ పంపిస్తే ఆ టర్కీ పంపించినటువంటి డ్రోన్ని అంటే సివిలియన్స్ ఫ్లైట్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ నుంచి అన్లోడ్ చేశారండి. ఆ యొక్క మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి టర్కీ పంపించిందండి డ్రోన్లు. మరి ఈరోజు JF-17s ఎక్కడి నుంచి వచ్చినాయి? చైనా ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చైనా పాకిస్తాన్ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేయడం లేదు. అది దాని ధైర్యం లేదండి, అంత ధైర్యం లేదు. కేవలం పాకిస్తాన్ ఒకటే పోరాటం చేస్తే అది ఎంత ఉందండి? అది భూభాగం ఎంత ఉంది, దాని టెక్నాలజీ ఎంత, దాని మ్యాన్ పవర్ ఎంత, మన భారతదేశంలో 2 రాష్ట్రాలు కలిపినంత కూడా లేదు అది. మరి అటువంటప్పుడు దాన్ని ఓడించడం చాలా ఈజీ. కానీ జియో పాలిటిక్స్లో మనం చూసుకుంటే ఆసియాలో ప్రబల శక్తిగానే కాకుండా ప్రపంచంలో ప్రబల శక్తిగా మారుతున్నటువంటి భారతదేశాన్ని నిలువరించడానికి పాకిస్తాన్ని బృహన్నల క్యారెక్టర్ కనుక మనం చూసుకుంటే ముందు ఏంటండి, బృహన్నల నేను యుద్ధం చేయను అని వదిలేస్తే అప్పుడు ఏం చేశారండి, వెనక నుంచి కొట్టారు. పాకిస్తాన్ని కూడా అలాగే పెట్టుకుంటున్నారు, పాకిస్తాన్ ముందు పెడుతున్నారు, వెనక నుంచి వాళ్ళు వార్ చేస్తున్నారండి. ఎవరు? ఇస్లామిక్ కంట్రీస్ ఎవరైతే సపోర్ట్ పాకిస్తాన్కి చేస్తున్నారో చైనా. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ ఫీల్ అమెరికా ఆల్సో indirectly supporting Pakistan only because America never wanted this issue to be closed Kashmir. Okay. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ రోజులు నడుస్తుందండి. కానీ మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేసింది ఏంటంటే వాళ్ళ యొక్క క్రూషియల్ ప్లేసెస్ అన్నీ కూడా సర్వనాశనం చేసాం. వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు నడపలేరు అని తెలుసు. ఈ టాక్స్ నడుస్తున్నాయి చూసారు, దీన్ని నేనేమంటానంటే వెనకాల వాళ్ళు వెపన్స్ తెచ్చుకుంటున్నారు, రీగెయిన్ చేస్తున్నారు, స్ట్రెంగ్తన్ అవుతున్నారు. మొత్తం ఆ టైం రియాక్షన్ ఊపిరి సలపనివ్వకుండా మనం అటాక్ చేసాం. ఆ అటాక్ నుంచి వాళ్ళు ఏంటంటే కొంచెం బ్రీతింగ్ తీసుకున్నారండి నన్ను అడిగితే. పాకిస్తాన్ మళ్ళీ చూడండి, ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సమయానికి ఎటువంటి అటాక్స్ లేవు, సీజ్ ఫైర్ నడుస్తుంది. ఇది కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు చూడండి మళ్ళీ అటాక్స్ స్టార్ట్ అవుతాయి. బట్ అమెరికా ఎందుకు అలా కోరుకుంటుందండి? అంటే మీరు అన్నారు కదా ఇది ఎండ్ అవ్వాలని అనుకోవట్లేదని, బట్ ఆయన మాత్రం మేము మధ్యవర్తిత్వంలో ఉన్నాం, వెరీ హ్యాపీ దీని ఇలా ఉన్నందుకని ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మరి ఆయన అమెరికా ఆయుధాలు అమ్ముకునే దేశం అండి. అలాగే గత 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని బెదిరించింది తప్ప భారతదేశాన్ని ఈక్వల్గా చూడలేదు. బిల్ క్లింటన్, లేకపోతే ఆయన ఎవరండి ఇంకొక ఆయన మన ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా అండ్ నెక్స్ట్ మన ట్రంప్, వీళ్ళు మన భారతదేశాన్ని సందర్శించారు తప్ప అంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరు కూడా భారతదేశాన్ని అసలు లెక్కే చేయలేదు. ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర కార్గిల్ వారప్పుడు కూడా వాళ్ళ వైపే ఉన్నారండి. కానీ తర్వాత వస్తున్నటువంటి పరిస్థితులు అమెరికాకి ఇండియాని కన్సిడర్ చేయవలసి వచ్చింది. బికాస్ భారత్ అన్ని రకాలుగాను ప్రబల శక్తిగా ఎదుగుతుంది. అలాగే ఈరోజు యుఎస్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాప్ పీపుల్లో మన ఇండియన్స్ వాళ్ళ యొక్క ఎకానమీకి సపోర్ట్ చేస్తున్నారు. మన టాప్ బ్రెయిన్స్ అన్నీ కూడా అమెరికాకే పనిచేస్తున్నాయి. అటువంటప్పుడు ఇండియాని కన్సిడర్ చేయవలసి వచ్చింది. ఆ కన్సిడరేషన్లో ట్రంప్ పాలిటిక్స్, మళ్ళీ అమెరికా విధానం ఒకటైతే ట్రంప్ పాలిటిక్స్ కూడా ఇంకొకటి అండి. ఇందులో ఆయన ఇండివిజువల్గా కూడా ఈజ్ ఓపెన్గా మాట్లాడుతున్నాడు, కానీ ఓపెన్గా ఉండడం లేదు. చెప్పేది ఒకటి చెప్తున్నాడు, చేసేది ఇంకోటి చేస్తున్నాడు అండి. ట్రంప్ కూడా చాలా ట్రిక్కీగా ఉన్నాడు, ఆయన కూడా చాలా ట్రిక్కీగా ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు దే నెవర్ వాంటెడ్ ఇండియా టు బి గ్రోన్ యాజ్ ఎ సూపర్ పవర్. వాళ్ళకి భయం పట్టుకుంది. ఎప్పటికైనా సరే ఇది 5వ ఆర్థిక శక్తికి ఎదుగుతున్నటువంటి ఈ భారతదేశము మొదటి ఆర్థిక శక్తికి వచ్చేసి ఈరోజు బ్రిటన్ చూడండి, బ్రిటన్ ఎకానమీని మనం మించిపోయాం.
అలాగే ఫ్రాన్స్ ఎకానమీని మనం మించాం, అయినా సరే వాళ్ళు మనకు మిత్రులుగానే ఉన్నారు. చైనా వాడి బాధ కూడా అదే కదా మన మీద. ఏషియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాంపిటీటర్ మనం ఏంటి. సో ఇవన్నీ కూడా చూసేసరికి ఇప్పుడు ఎలాగ ఇబ్బంది పెట్టాలి భారతదేశాన్ని, పాకిస్తాన్ ద్వారా మాత్రమే ఇబ్బంది పెట్టగలం అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు, మనల్ని ఇండైరెక్ట్గా మనల్ని దెబ్బ కొడుతున్నారండి.